నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయంటే మనకి ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఒకే పార్టీ ఉందని నాకు అనిపిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు ఒకే దగ్గర కలిసిపోయినాయి. ఇప్పుడు ఒకే పార్టీ అధికారంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నది. ఎందుకంటే ఏ పార్టీ లీడర్ ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థమవుతలేదు. మల్లారెడ్డి లాంటి లీడర్ కూడా కాంగ్రెస్లోకి వస్తున్నాయట. ఎందుకంటే డీకే శివకుమార్తో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళని మొత్తం కొట్టించి జైళ్ళల్లో వేసి 50-60 రోజులు ఆయన వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యిండు. వీళ్ళు పోయి అందులో జాయిన్ అవుతున్నారు. అందుకే ఏ పార్టీ లీడర్ ఎండ్లో ఉన్నాడో అర్థం కావట్లేదు. సో దీని మీద మనం మాట్లాడదాం. హేమీలు ఉన్నారు నా ముందు. జస్ట్ ఇప్పుడే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కంప్లీట్ చేసుకున్నారు. పాషం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఆకునూరి మురళి సార్ ఉన్నారు, ఎస్డిఎఫ్ కన్వీనర్. అండ్ పృథ్వీ గారు ఉన్నారు, ఎస్డిఎఫ్ కో కన్వీనర్. వీళ్ళంతా ఉద్యమకారులు, యాక్టివిస్టులు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలి, లేకపోతే ఇంకో పార్టీ రావాలని పెద్ద ఎత్తున ఫైట్ చేసిన వాళ్ళు ప్రజల కోసం. సో ముందుగా మురళి సార్, సింగిల్ వర్డ్ లో చెప్పండి, ఏం కనబడుతుంది? నాకైతే ఒకటే పార్టీ కనిపిస్తుంది. మీకు ఎన్ని పార్టీలు కనిపిస్తున్నాయి? పార్టీలు కాదు, కులం కూడా కనబడుతుంది. కొంచెం ఒకటే కులం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక కులం కనబడుతుంది పెద్ద ఎత్తున. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ పాలకులు ఏమవుతుందంటే వాళ్ళు షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. అంటే ప్రజలకి మంచి చేసి సో వాళ్ళ అభిమానాన్ని చూరగొని సో దాన్ని ఓటు రూపంలో మర్చుకొని అధికారంలోకి రావాలని చూడటంలే. అంటే ఆ కేసీఆర్ అదే పని చేశాడు. సో అందరు పాలకులు అదే డైరెక్షన్ లో వెళ్తున్నారు అంటే కనబడుతుంది. దాని బదులు అంటే షార్ట్ కట్ ఏమంటే అందరినీ కూడా సో ఏ పార్టీ అయినా కానీ మా పార్టీలకు వచ్చేయండి. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచి శుభ శకునం కాదని అనిపిస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆర్ఎస్ మల్లారెడ్డి ఉదాహరణ తీసుకున్నా, ఇప్పుడు ఈ రోజు జితేందర్ రెడ్డి గారు వస్తున్నారట. అంటే వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక భావజాలం లేదు. అంటే రాజకీయ నాయకులకి కానీ రాజకీయ పార్టీకి కానీ భావజాలం ముఖ్యం. రాజకీయ భావజాలం ఉంది కదా, పర్సన్స్ కి భావజాలం లేదు. ఒక పర్సన్ ఉన్నారంటే ఐడియాలజీ అనేది లైఫ్ అంతా ఒకటే ఉండాలి. సో నేనైతే కాలేజీలో 76 నుంచి రాజకీయం చూస్తున్నాను, 76 నుంచి స్టూడెంట్ రాజకీయం నుంచి మొదలు పెట్టాను. సో చూస్తున్నా తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ గా ఉన్నప్పుడు చూశాను కదా. సో ఒకటే, నేను గవర్నమెంట్ లో ఉన్నా, బయట ఉన్నా, యాక్టివిస్ట్ ఉన్నా, ఏదున్నా కానీ అందరికీ కూడా సమన్యాయము, సో అందరికీ సమాన అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేది ఒక భావజాలం. సో ఆ భావజాలం ఉండాలి. కానీ అధికారంలోకి రావాలి, అధికారంలో ఒక 10 కాలాల పాటు ఉండాలనే భావజాలం తప్ప వీళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంత ఇదిగా లేదు యాక్చువల్ గా. మరి ఎందుకు సడన్ గా ఈక్వేషన్ మారిపోయింది? ఇప్పుడు అసలు ఎవ్వరు ఒక పార్టీలో ఉండడానికి రెడీ అవ్వట్లేదు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ ఉండడానికి ఇది అవుతున్నారు. ఈక్వేషన్ చేంజ్ కావడం. ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అవుతుంది ఇంకెట్లా తెలియదు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో టికెట్ దొరికిన వాళ్ళందరూ కూడా టికెట్ ఎవడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో దట్స్ హౌ మనకి జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి భావజాలం లేదు, పాడు లేదు. సో బీజేపీ టికెట్ ఇవ్వని వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారు, కాంగ్రెస్ టికెట్ ఇవ్వని వాళ్ళు బీజేపీ పోతున్నారు. బీఆర్ఎస్ టికెట్ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అనేది ఇప్పుడు లేదులే, ఎవరు టికెట్ తీసుకోవడం లేదు. అది ఇంకో స్టోరీ అది. సో బీఆర్ఎస్ అన్నారు కదా, తాను నేర్పిన విద్యనే అని అన్నట్టుగా ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నాయకులు నేర్పిన దాన్నే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు పాటిస్తున్నట్టు కనబడుతుంది. సార్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? మీరు అందరినీ ఓకే ఏకకాలంలో మామూలే, పూర్వం జరిగింది ఇదే. ప్రపంచ కార్మికులారా ఏకంగండి అంటే ఇప్పుడు ప్రపంచ దొంగలారా ఏకంగండి అని చెప్తున్నాం. ఒకటే చెప్తాం మనం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, కొత్త కాదు, దేశానికి తెలంగాణలో పోలీస్ యాక్షన్ అయిన తర్వాత మొత్తం ప్రజాకారులందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంది. వాళ్ళు రూమి టోపీలు బయటపడేసి కాంగ్రెస్ టోపీలు తిరిగి హిందూ రాజకారులు, ముస్లిం రాజకారులు అందరూ. అందుకనే దాశరథి రంగాచార్య కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పోయిండు. దొంగలు అనేది నిజాంను తీసుకొని వచ్చి 1950 26 జనవరి నాడు సర్దార్ పటేలే, మోదీకి తెలుసు, సర్దార్ పటేలే రాజ్భవన్లో పెట్టి రాజ్ ప్రముఖ్ చేసిండు. 1956 అక్టోబర్ 31 అంటే 6 ఏళ్ళు ఉన్నాడు. రేపు తెల్లారి తెలంగాణ ఆంధ్ర మెర్జ్ అయితేనే దాకా 6 ఏళ్ళు 300 మంది అమ్మాయిలను పెట్టుకొని కులుపుతున్నాడు. బీజీ కేసుకర్ అంటే కేసు కూడా వేసిండు. ఒక ఆర్య సమాజ్ అడ్వకేటు 300 మందిని ఈఎస్ డిటైన్డ్, 300 అడల్ట్ ఉమెన్, 100 adult men and unknown number of minor boys and girls as slaves over whom Nizam wielded all powers of life and death అని. సో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది. నిజాంను పెట్టుకున్నా, నిజాం శిక్ష పడ్డదా? అమలు పడిండు. నిజాం పైసలు ఇచ్చిండు, అందరూ కొనేసిండు, అమ్మాయిలు పంపిండు, పైసలు ఇచ్చిండు, తార్పుడు చేసిండు, కొనేసిండు. కానీ కమ్యూనిస్టులు అందరూ జైలు పెట్టారు. గురునాథ రెడ్డి 1959 వరకు జైలు ఉన్నాడు. నల్లా నరసింహులు 1950 వరకు జైలు ఉన్నాడు. కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి ఇదే చరిత్ర. దొంగలకు సద్దులు మోసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా అదే చరిత్ర, ఎప్పుడు అదే పని చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. దొంగలందరూ ఒక దగ్గరికి వస్తారు, మంచోళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు. అది ఇప్పుడున్న లీడర్లను ఎట్లా మల్లారెడ్డి, సైదిరెడ్డి
ఇంకొక ఆయన ఇండ్ల కండ్ల అంటే అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ అది కొత్త టీఆర్ఎస్. బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అవుతుంది. కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళంతా మాఫియా, అంతా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, అందరి ప్రయోజనాలు ఒకటే. అధికారం ఉంటే వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవచ్చు. అధికారం ఎక్కడుంటే అక్కడ పోతారు. జిదర్ హరి ఉదర్ చెరి, ఎక్కడ పచ్చగుంటే అక్కడ మేస్తాయి. ఏ కొమ్మ మీద పండ్లుంటే ఆ కొమ్మ మీద కోతులు దూకుతాయి. దొంగలు కూడా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దూకుతారు. అద్భుతాలు ఆశించగలుగుతాం మరి ఇట్లాంటి సిచ్యువేషన్? అద్భుతాలు ఆశించడం అమాయకత్వం, అది బేకూఫీ అవుతుంది. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే రూల్ బై పీపుల్. దేశంలో క్లెప్టోక్రసీ, డెమోక్రసీ కాదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది, జనతంత్రం లేదు. జనతంత్రం ఉంది అనుకుంటున్నాడు బేకూఫో బద్మాషా ఉంటాడు. జనతంత్రం లేదు. అందరు దొంగలే, ఎంపీలు అందరు దొంగలే కనిపిస్తారు. పైసలు ఉన్నోడే ఉంటాడు కదా. ఎమ్మెల్యే దొంగలే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళకి సద్దులు మోసుకుంటే బతకాల్సిందే. మీడియా కూడా వాళ్ళకి సద్దులు మోసుకుంటే బతకాల్సిందే. అంతే తప్ప దేశంలో ప్రజాస్వామ్యం లేదు, దొంగల రాజ్యం ఉంది. అది ఆ సంగతి ధైర్యంగా గట్టిగా చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోవడానికి శక్తులన్నీ ఏకం కావాలి. అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం వస్తుంది. ఈక్వేషన్ ఎట్లా సార్ ఇది? ఎట్లా మీరు ఇన్నే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం రౌండ్ టేబుల్ చేస్తారు. కానీ చెప్పాలి కదా. ఎవరు చెప్తున్నారు? చెప్పిన వాళ్ళు ఎవరు? దొంగల రాజ్యం అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు కదా. అప్పటి నుంచి ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? నిజాం ఏం చేసిండు? ఎవరు చెప్పారు? బీజీ కేస్కర్ లాంటి కేసు కూడా వేస్తే జడ్జిలు ఏం చేశారు? చంద్రకుమార్ గారు బీజీ కేస్కర్ కేసు వేస్తే జడ్జి అని చెప్పిండు. వాళ్ళకి అధికారం ఉంది, ప్రభుత్వానికి అధికారం ఉంది, ఎవరైనా గవర్నర్ చేయొచ్చు అని. నిజాంలో గవర్నర్ చేసిండు, తప్పేముందని అన్నాడు. అంతే కదా. నిజాము ఎంతమందిని చెరబట్టిండు, ఎంతమందిని చంపిండు, ఎంత వాళ్ళ సైనికులు ఎంతమందిని రేపులు చేసిండ్రు అవి చెప్పిండా? అవి చెప్తా అన్నాడు. అప్పుడు పీజే రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 54లో కేసు వేసిండ్రు, 50 కొట్టేసిండ్రు. ఏముంటది? అంతే. అప్పటిదాకా అప్పటి నుంచి ఇట్టినాడు. కానీ జనానికి చెప్పాలి కదా. చెప్తే కాంగ్రెస్ స్వరం బయటపడుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ ఒకటే. అప్పుడైనా శాకాహారి కాదు, ఇప్పుడు శాకాహారి కాదు. అప్పుడు నరభక్షకే, ఇప్పుడు నరభక్షకే. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇప్పుడు జంపింగ్ లో కూడా మీద మనం మాట్లాడుతున్నాం. ఏ పార్టీ అని ఎల్లుంటుండో అర్థం కావట్లేదు. మల్లారెడ్డి లాంటి కూడా పార్టీ మారడానికి రెడీ అవుతా ఉన్నారు. ఇంకా ఇట్లా చాలా మంది జంప్ అవుతా ఉన్నారు. ఎట్లా ఈ వ్యవస్థ మారడం ఎట్లా? మొట్టమొదటి విషయం ఏంటంటే ఇట్లా జంప్ చేసినటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే మా పార్టీ బలపడుతుంది అనుకోవడం కేవలం భ్రమ. అట్లా ఇప్పటికీ బలపడదు. ఇప్పుడు ఎవరో 4 దొంగలు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేరితే ఫస్ట్ పాయింట్ ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు కూడా పూర్తి దొంగలు చేర్చుకుంటున్నారు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనేటటువంటి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పించి దానివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో కాంగ్రెస్ ప్రభుత్వానికో మంచి పేరు పట్టుకురాదు. అయితే ఎదుటి వాడిని బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. అంటే బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలపడుతుందనంటే రైతుల అప్పులు మాఫీ చేయండి, ఇంకో 4 నోటిఫికేషన్లు ఇవ్వండి, అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు లేక మంచి మంచి పదవులు ఇచ్చేటప్పుడు నిజాయితీ ఉన్న వాళ్ళకు, ధైర్యం ఉన్న వాళ్ళకు, సాహసం ఉన్న వాళ్ళకు, మంచి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఉద్యమకారుల మీద కేసులు విత్డ్రా చేయండి, అనవసరమైన లిటిగేషన్ లేకుండా చేయండి. ఇలా కొన్ని మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఓ దొంగను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే పార్టీ బలపడుతుందా? థ్యాంక్ యూ సార్. విఠల్ గారు, మీకు ఎట్లా కనిపిస్తున్నది? అంటే వాస్తవంగా చెప్పాలంటే పాషం యాదగిరి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు వెల్కమ్ రెడ్డి రాజ్యం అని చెప్పి. కమ్మ రాజ్యం చంద్రబాబు పోయి వెలమ రాజ్యం వచ్చింది, వెలమ రాజ్యం పోయి ఇప్పుడు రెడ్డి రాజ్య స్థాపన జరుగుతుంది. కేజీఎఫ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ అంటారు, కులగజ్జి ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లో సీసా పాతదే, సారా పాతదే. ఓన్లీ కేసీఆర్ స్టిక్కర్ పోయి కాంగ్రెస్ స్టిక్కర్ వచ్చింది. దానిలో వచ్చే సారా మల్లారెడ్డి ఇక్కడికి వస్తాడు, పిచ్చిరెడ్డి అటు వస్తాడు, అచ్చిరెడ్డి ఇటు వస్తాడు. మళ్ళీ ఈ రెడ్డోళ్ళ వెనక కమ్మోళ్ళ పెట్టుబడులు ఉంటాయి, ఈ కమ్మోళ్ళ వెనక వెలమోళ్ళ ఆస్తులు ఉంటాయి. అంటే వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాలు కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్ర తెలుగు ప్రజల్ని డెమోక్రసీ అనేది లేకుండా ఎన్టీఆర్ కుటుంబము రూల్ చేస్తుంది, కేసీఆర్ కుటుంబం రూల్ చేస్తుంది, ఈ రెడ్ల కుటుంబాలు రూల్ చేస్తాయి. ఇక ప్రజాస్వామ్యం అంటే ఇదే. 0.4% వెలమలు ఒక 10 ఏళ్ళు రాజ్యాధికారం చేస్తారు, 5% to 6% లేని రెడ్లు రాజ్యాధికారం చేస్తారు, 1% 2% ఉన్న కమ్మోళ్ళు రాజ్యాధికారం చేస్తారు. మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు ఓట్లు వేసేటోళ్ళు గొర్రెల్లా కనబడతారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఉండాలి తప్ప నిన్నటి దాకా మల్లారెడ్డి ఏ విధంగా అసలు డీకే శివకుమార్ అనేటువంటి అపాయింట్మెంట్ ఇస్తాడు అంటే వాడి దగ్గర మూటలు తీసుకోనా? ఇప్పుడు డీకే రెండు కాలేజీ 600 ఎకరాలు ఆక్రమిస్తే 2 గోడలు కూలగొట్టిరు, ప్రొక్లైన్ పోయి ఆగిపోయింది. ఇమీడియట్ గా మల్లారెడ్డి డీకే అక్కడ వెళ్ళు. సైదిరెడ్డి అనేటోడు ఇదే గుర్రంపోడు తండాలో మనమంతా ఉద్యమం చేసినప్పుడు ఇదే బండి సంజయ్ మీద మీ మీద విపరీతమైన దాష్టికం చేస్తే అదే సైదిరెడ్డిని సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ అధికారంలో చేర్చుకుంది. ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి
మొత్తం మనందరినీ తొక్కితే అదే డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీసీ చైర్మన్ అవుతారు. వీళ్ళకి పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలు లేవు. ఇవి కులగజ్జి ఫ్యాక్టరీలు. ప్రజలారా గమనించండి, ఈ 3 కులాలు 3 కుటుంబాలు పార్టీలని ఫ్రాంచైజ్ దగ్గర తీసుకున్నాయి. మాస్టర్ ఫ్రాంచైజ్ అధికారంలో ఉన్నోడు ఇక్కడ రెడ్ల అధికారంలో ఉంటే ఇంకో పార్టీలో ఉన్న రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఇంకో దగ్గర రెడ్డి గెలవడం కోసం ఇక్కడున్న రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు. ఇంకో దగ్గర వెలమాయన అధికారంలో ఉంటే ఇంకో పార్టీలో ఉన్న వెలమాయన చూస్తారు. నా దగ్గర పూర్తి ఆధారాలతో ఈ 70 సంవత్సరాల్లో ఏ రెడ్డి నాయకుడు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించారు, ఏ వెలమ నాయకుడు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఎన్ని వేల కోట్లు సంపాదించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇది వెల్కమ్ రెడ్డి రాజ్యం తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఓకే, ఏమైనా సొల్యూషన్ కనిపిస్తుందా? జనరల్ గా ఇది మనం మాట్లాడుకోవడానికి బాగున్నది. మీటింగ్లు ఇవన్నీ మనకి రెగ్యులర్ అయిపోయింది. ఇది ఎన్ని మీటింగ్ లో, ఎన్ని రౌండ్ టేబుల్లో, ఎన్ని నిరసనలో ఏం చేంజ్ లేదు. ఇంకా భయంకరంగా మారుతున్నది పరిస్థితి. ప్రజల లోపల చైతన్యం రానంత వరకు ఈ ప్రాబ్లం ఇట్లనే ఉంటది. అంటే అన్ని పార్టీలు అట్లా అయినప్పుడు ఇంకా చైతన్యం ఎట్లా వస్తుంది, ఇంకా ఎట్లా ఇదవుతుంది? లేదు అంటే ఇది పైశాచికం స్టేజ్ కి వెళ్ళిపోయింది, కంప్లీట్ గా పోయింది. మల్లారెడ్డి ఈక్వేషన్ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ప్లానింగ్ గా ఏ అధికారం అలా వస్తే చలో అటు వెళ్ళిపోదాం, ఇటు వస్తే ఇటు వెళ్ళిపోదాం, పక్కా ప్లాన్ తో ఉన్నాడు. కాంగ్రెస్ లీడర్ చెప్తున్నాడు ఒక 100 ఫోన్ కాల్ చేసి ఉంటాడట, 100 కాల్స్. సో అట్లాంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అదే అంటే విలువలు లేకుండా రాజకీయాలు, రాజకీయ పార్టీలు, నాయకులు అట్లా ఉన్నంతసేపు ఈ సమస్య ఎప్పటికీ ఉండే ఉంటది. ఇప్పుడు నిడదాంగా పాసిపోయింది, పుచ్చిపోయింది అని మాట్లాడినోనికి ఇలా పరమాన్నం లేక కనబడుతున్నాయి. సో ఏంటంటే చాలా వర్క్ ఉంది చేయాలని, చేసేందుకు జనం లోపల పోయి చేసేందుకు చాలా పని ఉన్నది. జనాన్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పార్టీ నుంచి ఒక పార్టీ మారినప్పుడు జనాలు గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళని రాళ్లతో పట్టుకొని కొట్టే సిచ్యువేషన్ కనుక వచ్చేది ఉంటే, అట్లీస్ట్ ప్రశ్నించే సిచ్యువేషన్ అన్న, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం కదా, మనం పూలేలు విగ్రహాలు పెడుతున్నాం కదా, వాళ్ళ ఆశయాలను కనీసం ప్రశ్నించే పరిస్థితి కూడా ఇలా గ్రామాలలో లేదు. తాగుబోతులను తయారు చేసిండ్రు, తిరుగుబోతులను తయారు చేసిరు. చదువుకున్న యువకులను, విద్యార్థులను అసలు వాళ్ళ భవిష్యత్ ఏందో తెలియనీయకుండా వాళ్ళను మొత్తం మత్తులో దించేసేసి గాంజాయి అలవాటు చేసి వాళ్ళకి అసలు వాళ్ళ భవిష్యత్ ఏందో అర్థం కాకుండా పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఎవరిని అగర్ నిజంగా చైతన్యం, జనం లోపల చైతన్యం కనుక ఉండేది ఉంటే హైదరాబాద్ లో ఎవరు తిరగొద్దు. రాళ్ళు పట్టుకొని జనం కనుక నిలబడిండ్రు అనుకో, వీళ్ళు ఎక్కడన్నా బయటకు వస్తారా? వీళ్ళందరూ మోసాలు చేసిరే, వీళ్ళందరూ దుర్మార్గాలు చేసి నిన్నడు దాకా అంటే ఊర్లో అంటే అవ్వనకని తిట్టుకున్నారా అని అమ్మ లేచి అన్ని మళ్ళీ లేచి చేతులు వేసి భుజం వేసి వేసుకొని తిరుగుతున్నారు. ఓకే, సో ఏంటంటే అంటే జనానికి ఇది అర్థం అవుతలేదని కాదు కానీ ఒక ప్రత్యామ్నాయం గురించి నేను అనుకుంటున్నా, ప్రత్యామ్నాయం గురించి చూస్తున్నారు కాబట్టి మనం నిజంగానే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం అట్లనే జరిగింది. మొన్నటిదాకా కూడా 6 నెలల కింది వరకు కూడా సిచ్యువేషన్, ఎలక్షన్స్ కు ముందు 6 నెలల కింది వరకు కూడా సిచ్యువేషన్ వేరే తిరిగి ఉండే. 4th ప్లేస్ 5th ప్లేస్ లో పోయినటువంటి పార్టీ అలా అధికారంలోకి వచ్చి అంటే ప్రజలకు ప్రత్యామ్నాయం అయినటువంటి నాయకత్వం జనానికైతే పెద్ద కనిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కనుక వస్తే పరిస్థితులు మారుతాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడతారా సార్? యా, సో మీరేమనుకుంటున్నారు ఈ జంపింగ్ల మీద? ప్రభంజన్ యాదవ్ గారు జంపింగ్ అనేది నిన్న మహిళల మీటింగ్ లో రేవంత్ రెడ్డి చెప్పాడు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని. అంటే అక్కడ శత్రువును బలహీనపరచాలన్న ఉద్దేశంతో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. దాంట్లో వాళ్ళకు ఒకటే నీతి, దోచుకో దాచుకో. ఎంత అవకాశం ఇస్తే ఇవాళ డీకే శివకుమార్ని కలిసినా లేకపోతే రేవంత్ రెడ్డి కలిసినా ఆ ద్రవ్య మారకం ఎంత జరిగింది అనేది ముఖ్యం. కనుక డబ్బుల కోసం ఇవి ఆడుతున్నటువంటి నాటకాలు. తర్వాత ఆధిపత్యం ఎట్టుపోయినా కూడా ఆధిపత్య కులాల మధ్యనే ఉండాలి, అగ్ర కులాల మధ్యనే ఉండాలి. అది నువ్వైనా పర్లేదు, నేనైనా పర్లేదు. కానీ బహుజనులు, బీసీలు మాత్రం వాళ్ళు అధికారంలోకి రావద్దు. వాళ్ళని తొక్కేయడానికి చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల్ని భ్రమల్లో పెడుతున్నారు, మభ్యపెట్టి ఈ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది, ఆ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది, లేదా వాళ్ళిద్దరు కొట్లాడుకున్నట్టు నటిస్తున్నారు. ఎందుకంటే ఇంకా వేరే ఆలోచన రావద్దు. ప్రజలకు వేరే ఆలోచన వస్తే, చైతన్యమైనటువంటి ఆలోచన వస్తే నిలదీస్తే ప్రశ్నిస్తే మన బతుకులు ఏంటి అని చెప్పేసి దొంగలు అందరూ కలిసిపోతున్నారు. ఎన్నికల వరకే వాళ్ళ కొట్లాట, ఎన్నికల తర్వాత అంతా మూటలు మోసుడి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వివిధ వర్గాలకు సంబంధించి లేకపోతే అన్ని రకాల విశ్లేషణలు చేసే సామాజిక రాజకీయ వీళ్ళందరూ చెప్తున్న మాట ఒకటే, ఈ జంపింగ్లు ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం ద్వారా మాత్రమే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో కూడా కొంత చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.